శుభోదయం చిల్డ్రన్. మనకి 7th క్లాస్ నుండి 8th క్లాస్కి వెళ్ళటానికి మనకి మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి 7th క్లాస్ మంచిగా ఎగ్జామ్స్ రాసి చక్కనైనటువంటి పరిభాషను అర్థం చేసుకున్నారు. ఇక మనం చదవవలసింది 8వ తరగతిలోకి పునఃప్రవేశం. దానికి నేను ఆహ్వానం పలుకుతున్నాను. నేను కూడా మిమ్మల్ని మంచి మార్కులు తెచ్చుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మనం 7th క్లాస్లో ఎక్కువగా పునాది అంటే ఏంటంటే వర్ణమాల, గుణింతాలు, ఒత్తులు, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాల గురించి మనం తెలుసుకున్నాం. వాటితోటి పదాలు కూడా మనం చెప్పుకున్నాం. గేయాలు నేర్చుకున్నాం, కథలు నేర్చుకున్నాం. మరి తర్వాత ఈ క్రింది పదాలను పూరించండి, సరైన పదంతో పూరించండి అనే మాటలు మనం నేర్చుకున్నాం కదా. అలానే ఈరోజు పునఃప్రవేశం మొట్టమొదటిగా వర్ణమాల, తెలుగు వర్ణమాల, అక్షరమాల, వర్ణమాల అనే పేర్లు ఉన్నాయి. మనకి భాష, ఆంధ్ర భాషకు అక్షరాలు 56 మనం నేర్చుకున్నాం. ఆ 56లో అచ్చులు, హల్లులు ఉంటాయి. అచ్చుల్లో ఆ నుండి అహా వరకు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ వాటిని అచ్చులు అని అంటాం. 16. హల్లులు 37. ఈ హల్లులు అంటే కా నుండి బండిరా వరకు, కా నుండి బండిరా వరకు. కాబట్టి ఈ రోజును మనం వర్ణమాలలో 50 అక్షరాలు చక్కగా నేర్చుకుంటే దానికి ప్రవేశము మనకి బాగా అర్థమవుతుంది. ఈ వర్ణమాలలో హల్లులు అంటే క, ఖ, గ, ఘ, ఇఞ, చ, ఛ, జ, ఝ, ఇణి, ఠ, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, బండిర వీటిని వర్ణమాల అని అంటాం. ఈ వర్ణమాల మనం చక్కగా నేర్చుకున్నట్లయితే వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలతోటే పదాలను కూడా కూర్చుకోవచ్చు. రెండవది గుణింతాలు. క, కాకు దీర్ఘం ఇస్తే క, కా గుడిస్తే కి, కా కొమ్ముస్తే కు, కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకు రుత్వం ఇస్తే కృ, రుత్వ దీర్ఘం ఇస్తే కృ, కా కేత్వం ఇస్తే కే, కేకి ఏత్వ దీర్ఘం ఇస్తే కే, కా కోత్వం ఇస్తే కో, కో కోత్వ దీర్ఘం ఇస్తే కో, కా కౌత్వం ఇస్తే కౌ, కాకు 0 పెడితే కం, కాకు 2 సున్నాలు పెడితే కహ. దీన్ని గుణింతాలు అని మనం అంటాం. వర్ణమాలలో ఏమేమి ఉంటాయి? అచ్చులు, హల్లులు, తర్వాత గుణింతాలు. ఒత్తులు. ఒత్తులు అంటే మనకి కాకి కా ఒత్తిస్తే ఖ, మామూలుగా కా పలికేటప్పుడు క అని అంటాం. కానీ ఒత్తులు ఇచ్చేటప్పుడు కా ఒత్తు, ఘా ఒత్తు, గాకి గా ఒత్తిస్తే ఘ, చాకి చా ఒత్తిస్తే చ, జాకు జా ఒత్తిస్తే జ. వీటిని ఒత్తులు అని అంటాం. మనం చక్కగా నేర్చుకున్నాము. మీరు బాగా వ్రాయగలిగారు కూడా 7th క్లాస్లో. కాబట్టి 4వది ద్విత్వాక్షరాలు. ద్వి అంటే ఎన్ని? 2. ద్వి అంటే 2. అయితే మనకు ద్విత్వాక్షరాలు ఒక హల్లుకి అదే హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరము అని అంటాం. ఒక హల్లుకు వేరొక హల్లు, వేరొక హల్లా కాదు, ఒక హల్లుకు అదే హల్లు, కన్ఫ్యూషన్ కాకూడదు. ఒక హల్లుకు అదే హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరము. దాకి దావత్తుందనుకో, లేకపోతే కాకి కావత్తుందనుకో దాన్ని ద్విత్వాక్షరము అని అంటాం. కాకి కావత్తిచ్చినా అది ఒత్తు అని అంటాం. కాకి కావత్తిస్తే దాన్ని ద్విత్వాక్షరము. దాకి దావత్తిస్తే దాన్ని ద్విత్వాక్షరము. మాకి మావత్తిస్తే దాన్ని ద్విత్వాక్షరము. సాకి సావత్తిస్తే దాన్ని కూడా ద్విత్వాక్షరమే. ద్విత్వాక్షరము అనగా ఒక హల్లుకి అదే హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరము. వేరొక హల్లు తోడైతే ఏమంటాం మనం? సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే ఏంటి?
ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని సంయుక్తాక్షరము అని అంటాం. కాకి కాకి మా ఒత్తిచ్చామనుకో దీన్ని సంయుక్తాక్షరము అని అంటాం. మాకి లా ఒత్తిచ్చామనుకో దీన్ని సంయుక్తాక్షరము అని అంటాం. రాకి వా ఒత్తిచ్చామనుకో ఒక హల్లుకి వేరొక హల్లు, ఒక హల్లుకి వేరొక హల్లు, వేరొక అక్షరం. రాకి వా ఒత్తిచ్చా దీన్ని కూడా మనం ఏమంటాము సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని సంయుక్తాక్షరము, ఒక హల్లుకు అదే అక్షరం తోడైతే ఒత్తు తోడైతే దాన్ని ద్విత్వాక్షరము. అర్థమవుతుందా? మాకి మా ఒత్తిస్తే వాకి వా ఒత్తిస్తే వీటిని ఏమంటాం మనం ద్విత్వాక్షరాలు, వీటిని సంయుక్తాక్షరాలు అని మనం అంటాం. మనకి ఆంధ్ర భాషలో వర్ణమాల, ఒత్తులు, గుణింతాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఇవన్నీ కూడా తెలుగు భాష వర్ణమాలలో మనకి పరిపూర్ణంగా పూర్తిగా వచ్చినట్లయితే మనం భాష నేర్చుకునేటప్పుడు వీటి ఆధారంగా మనం నేర్చుకోగలుగుతాం. 7th క్లాస్లో గేయాలు నేర్చుకున్నాం. గేయాలు ఏంటి? మామూలుగా దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఇటువంటివన్నీ కూడా గేయాలు. మామూలుగా ఇంకో గేయం ఏంటి? మామూలుగా ఆదివారం నాడు అరటిగల వేసింది సోమవారం నాడు అని మనం గేయాలు నేర్చుకున్నాం 7th క్లాస్లో. వినాయక చవితిని గురించి గేయం నేర్చుకున్నాం. 8th క్లాస్లో పదాల కూర్పుతోటి వాక్యాలను వ్రాయాలి. వాక్యాలు వ్రాయాలంటే మనం ఏం చేయాలి? ముందు ఇవన్నీ కూడా మనకి అర్థమై పునాది ఉండాలి. పునాది లేదే బిల్డింగ్ నిలబడదు. పిల్లర్ అనేది ఎంత ముఖ్యమో మనకు వర్ణమాల ఇవన్నీ కూడా కూలంకుషంగా అన్నీ చక్కగా నేర్చుకోగలిగినట్లయితే మనకు వస్తుంది. చిన్నప్పుడే మనం అంతా బాగా ఆహారం ఎక్కువగా తీసుకోలేము. చిన్నపిల్లవాడు కొంచెం, ఇంకా ఎదిగిన తర్వాత ఇంకొంచెం, పెద్దవాడైనాక ఇంకా కొంచెం, అట్లా మనము ఈ ప్రాథమిక దశలోనే మీరు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కూలంకుషంగా పరిపూర్తిగా నేర్చుకుంటే మనం అప్పుడు చక్కగా భాషని అర్థం చేసుకుంటాం. అయితే ఈ గుణింతాలు, ఒత్తులు, దీర్ఘాక్షరాలు ఇవన్నీ కూడా మనం చక్కగా నేర్చుకుని పాఠంలోకి వెళ్ళాలంటే మొట్టమొదటి పాఠం మనం నేర్చుకోవాలి. ఈ మొట్టమొదటి పాఠంలో మనకి ఏంటంటే చదవండి, ఆలోచించి చెప్పండి అనేది మనకుంటుంది. చదవండి, ఆలోచించి చెప్పండి ఇల్లు గేయాన్ని గురించి ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇల్లు అనేది ఉంది. ఇల్లు అనే దాంట్లో మనకి ఏముంది? ఇల్లు. ఏ అక్షరం ఉంది ఇక్కడ? ఇక్కడ ఏ అక్షరం ఉందని చెప్పండి. లా కొనిస్తే లూకి లావత్తు. ఇల్లు లూకి లావత్తు. ఇదే అక్షరం ద్విత్వాక్షరం. అట్లాగే ఆ పదాలు మనం చెప్పేటప్పుడే లా కొనిస్తే లూకి లావత్తు ఇల్లు. అలాగే ఈ అనేది మామూలు అక్షరమే. ఇదేంటి? వర్ణమాలలో అ, ఆ, ఈ అనేది దీర్ఘాక్షరం కాదు. కాబట్టి ఇల్లు. తర్వాత మొగ్గ అని ఇచ్చారు. గాకి గావత్తి ఇచ్చారు ఇక్కడ. ఇదేంటి? ద్విత్వాక్షరం. ఇది ద్విత్వాక్షరం. అట్లా ద్విత్వాక్షరాలతోటి, సంయుక్తాక్షరాలతోటి, మహాప్రాణాక్షరాలతోటి కూడా పదాలు ఏర్పడతాయి. ఇక్కడ ఇంటిలో వాతావరణం చక్కగా ఇచ్చారు. ఈ ఇల్లు వాతావరణం ఎలా ఉందంటే మామూలుగా తల్లి ఉంది, నాయనమ్మ ఉంది, తర్వాత తాతయ్య ఉన్నాడు, నాన్న ఉన్నాడు, అమ్మ వంట చేస్తూ ఉంది. ఇంటిలో ఏమేమి ఉన్నాయి? వస్తువులు, మనకి వంట చేసిన పాత్రలు అన్నీ కూడా ఉన్నాయి. వాటిని చూసి మనం వాక్యాలు రాయగలగాలంటే మనం ఏం నేర్చుకోవాలి? పదాల కూర్పుని నేర్చుకోవాలి. కాబట్టి ఈ పదాలన్నిటితోటి మనం వాక్యాన్ని పూర్తి చేయాలంటే ముందు మీకు వర్ణమాల ఇవన్నీ కూడా బాగా వచ్చి ఉండాలి. ఈ వర్ణమాల ఎన్ని విధాలుగా మనం ఉపయోగించుకుంటే అంత ప్రయోగకారిగా ఉంటుంది. ఈ వర్ణమాల బాగా నేర్చుకుని మనం పాఠాల్లోకి తరువాయి భాగం వెళ్ళిపోతాం. మనం ఏం చేద్దామంటే మనము ఈ నేర్చుకున్నటువంటి ఈ ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, మామూలుగా ఒత్తులు, వీటితోటి కొన్ని పదాలు నేర్చుకున్నాం కదా. మనకు అవగాహన ఉంది, మీకు అర్థమైపోయింది 7th క్లాస్లోనే.
ఈరోజు మీకు మొదటి రోజు కాబట్టి మీ యొక్క జ్ఞానాన్ని పరిశీలించుకోవటానికి కొన్ని వర్డ్స్ నేను హోంవర్క్గా ఇస్తున్నాను. ఆ హోంవర్క్ మీరు ఇంటి దగ్గర ఏ అక్షరంకి ఏదొస్తే ఏమవుతుంది కొన్ని పదాలు ఇస్తాను. ఆ పదాలతోటి మీరు హోంవర్క్ చేసుకుని ఉంచండి. అయితే ఇక్కడ ఒత్తు పదాల్లో మీకేమిస్తున్నానంటే కాకి కావొత్తు, మాకి మావొత్తు, జాకి జావొత్తు, లాకి లావొత్తు. ఒత్తులు రాయండి. హోంవర్క్లో ఇంటి పని ఒత్తులు. ఇంటి పనిలో మీరు ఈ ఒత్తులు రాసి నేర్చుకొని రండి. అలాగే ద్విత్వాక్షర పదాలు. ద్విత్వాక్షరాలు. ఈ ద్విత్వాక్షరాల్లో దీనికి ద్విత్వాక్షరాలు రాసుకుని రావాలి. పాకి ద్విత్వాక్షరం రాసుకొని రావాలి. నాకు ద్విత్వాక్షరం రాసుకొని రావాలి. వాకి ద్విత్వాక్షరం రాసుకొని రావాలి. సాకి ద్విత్వాక్షరం రాసుకొని రావాలి. ద్విత్వాక్షరాలు అంటే ఏమేమి చెప్పాను మీకు నేను, అవి గుర్తున్నాయి కదా. ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరం అన్నాం. ఇప్పుడు పాకి ద్విత్వాక్షరం శుభోదయం చిల్డ్రన్. మనకి 7th క్లాస్ నుండి 8th క్లాస్కి వెళ్ళటానికి మనకి మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి 7th క్లాస్ మంచిగా ఎగ్జామ్స్ రాసి చక్కనైనటువంటి పరిభాషను అర్థం చేసుకున్నారు. ఇక మనం చదవవలసింది 8వ తరగతిలోకి పునఃప్రవేశం. దానికి నేను ఆహ్వానం పలుకుతున్నాను. నేను కూడా మిమ్మల్ని మంచి మార్కులు తెచ్చుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మనం 7th క్లాస్లో ఎక్కువగా పునాది అంటే ఏంటంటే వర్ణమాల, గుణింతాలు, ఒత్తులు, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాల గురించి మనం తెలుసుకున్నాం. వాటితోటి పదాలు కూడా మనం చెప్పుకున్నాం. గేయాలు నేర్చుకున్నాం, కథలు నేర్చుకున్నాం. మరి తర్వాత ఈ క్రింది పదాలను పూరించండి, సరైన పదంతో పూరించండి అనే మాటలు మనం నేర్చుకున్నాం కదా. అలానే ఈరోజు పునఃప్రవేశం మొట్టమొదటిగా వర్ణమాల, తెలుగు వర్ణమాల, అక్షరమాల, వర్ణమాల అనే పేర్లు ఉన్నాయి. మనకి భాష, ఆంధ్ర భాషకు అక్షరాలు 56 మనం నేర్చుకున్నాం. ఆ 56లో అచ్చులు హల్లులు ఉంటాయి. అచ్చుల్లో ఆ నుండి అహా వరకు అ ఆ ఇ ఈ ఉ ఊ రు రో ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ వాటిని అచ్చులు అని అంటాం. 16. హల్లులు 37. ఈ హల్లులు అంటే కా నుండి బండిరా వరకు, కా నుండి బండిరా వరకు. కాబట్టి ఈ రోజును మనం వర్ణమాలలో 50 అక్షరాలు చక్కగా నేర్చుకుంటే దానికి ప్రవేశం మనకు బాగా అర్థమవుతుంది. ఈ వర్ణమాలలో హల్లులు అంటే క, ఖ, గ, ఘ, ఇఞ, చ, ఛ, జ, ఝ, ఇణి, ఠ, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, బండిర. వీటిని వర్ణమాల అని అంటాం. ఈ వర్ణమాల మనం చక్కగా నేర్చుకున్నట్లయితే వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలతోటే పదాలను కూడా కూర్చుకోవచ్చు. రెండవది గుణింతాలు. క, కాపు దీర్ఘం ఇస్తే కా, కా గుడిస్తే కీ, కా కొమ్ముస్తే కు, కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాపు రుత్వం ఇస్తే కృ, రుత్వ దీర్ఘం ఇస్తే కృ, కా కేత్వం ఇస్తే కే, కేకి ఏత్వ దీర్ఘం ఇస్తే కే, కా కోత్వం ఇస్తే కో, కో కోత్వ దీర్ఘం ఇస్తే కో, కా కౌత్వం ఇస్తే కౌ, కాకు సున్నా పెడితే కం,
కాకి 2 సున్నాలు పెడితే కహ. దీన్ని గుణింతాలు అని మనం అంటాం. వర్ణమాలలో ఏమేమి ఉంటాయి? అచ్చులు, హల్లులు, తర్వాత గుణింతాలు. ఒత్తులు. ఒత్తులు అంటే మనకి కాకి కా ఒత్తిస్తే ఖ. మామూలుగా కా పలికేటప్పుడు క అని అంటాం, కానీ ఒత్తులు ఇచ్చేటప్పుడు కా ఒత్తు, ఘా ఒత్తు. గాకి గా ఒత్తిస్తే ఘ, చాకి చా ఒత్తిస్తే చ, జాకు జా ఒత్తిస్తే జ. వీటిని ఒత్తులు అని అంటాం. మనం చక్కగా నేర్చుకున్నాము, మీరు బాగా వ్రాయగలిగారు కూడా 7th క్లాస్లో. కాబట్టి 4వది ద్విత్వాక్షరాలు. ద్వి అంటే ఎన్ని? 2. ద్వి అంటే 2. అయితే మనకు ద్విత్వాక్షరాలు ఒక హల్లుకి అదే హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరము అని అంటాం. ఒక హల్లుకు వేరొక హల్లు, వేరొక హల్లా కాదు, ఒక హల్లుకు అదే హల్లు, కన్ఫ్యూషన్ కాకూడదు. ఒక హల్లుకు అదే హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరము. దాకి దావొత్తుందనుకో, లేకపోతే కాకి కావొత్తుందనుకో, దాన్ని ద్విత్వాక్షరము అని అంటాం. కాకి కావొత్తిచ్చినా అది ఒత్తు అని అంటాం. కాకి కావొత్తిస్తే దాన్ని ద్విత్వాక్షరము. దాకి దావొత్తిస్తే దాన్ని ద్విత్వాక్షరము. మాకి మావొత్తిస్తే దాన్ని ద్విత్వాక్షరము. సాకి సావొత్తిస్తే దాన్ని కూడా ద్విత్వాక్షరమే. ద్విత్వాక్షరము అనగా ఒక హల్లుకి అదే హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరము. వేరొక హల్లు తోడైతే ఏమంటాం మనము? సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని సంయుక్తాక్షరము అని అంటాం. కాకి కాకి మా ఒత్తిచ్చామనుకో, దీన్ని సంయుక్తాక్షరము అని అంటాం. మాకి లా ఒత్తిచ్చాననుకో, దీన్ని సంయుక్తాక్షరము అని అంటాం. రాకి వా ఒత్తిచ్చాననుకో, ఒక హల్లుకి వేరొక హల్లు, ఒక హల్లుకి వేరొక హల్లు, వేరొక అక్షరం. రాకి వా ఒత్తిచ్చా, దీన్ని కూడా మనం ఏమంటాము? సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని సంయుక్తాక్షరము. ఒక హల్లుకు అదే అక్షరం తోడైతే, ఒత్తు తోడైతే దాన్ని ద్విత్వాక్షరము. అర్థమవుతుందా? మాకి మా ఒత్తిస్తే, వాకి వా ఒత్తిస్తే వీటిని ఏమంటాం మనం? ద్విత్వాక్షరాలు. వీటిని సంయుక్తాక్షరాలు అని మనం అంటాం. మనకి ఆంధ్ర భాషలో వర్ణమాల, ఒత్తులు, గుణింతాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఇవన్నీ కూడా తెలుగు భాష వర్ణమాలలో మనకి పరిపూర్ణంగా పూర్తిగా వచ్చినట్లయితే మనం భాష నేర్చుకునేటప్పుడు వీటి ఆధారంగా మనం నేర్చుకోగలుగుతాం. 7th క్లాస్లో గేయాలు నేర్చుకున్నాం. గేయాలు ఏంటి? మామూలుగా దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఇటువంటివన్నీ కూడా గేయాలు. మామూలుగా ఇంకో గేయం ఏంటి? మామూలుగా ఆదివారం నాడు అరటిగల వేసింది సోమవారం నాడు అని మనం గేయాలు నేర్చుకున్నాం 7th క్లాస్లో. వినాయక చవితిని గురించి గేయం నేర్చుకున్నాం. 8th క్లాస్లో పదాల కూర్పుతోటి వాక్యాలను వ్రాయాలి. వాక్యాలు వ్రాయాలంటే మనం ఏం చేయాలి? ముందు ఇవన్నీ కూడా మనకి అర్థమై పునాది ఉండాలి. పునాది లేదే బిల్డింగ్ నిలబడదు. పిల్లర్ అనేది ఎంత ముఖ్యమో మనకు వర్ణమాల ఇవన్నీ కూడా కూలంకుషంగా అన్నీ చక్కగా నేర్చుకోగలిగినట్లయితే మనకు వస్తుంది. చిన్నప్పుడే మనం అంతా బాగా ఆహారం ఎక్కువగా తీసుకోలేము. చిన్నపిల్లవాడు కొంచెం, ఇంకా ఎదిగిన తర్వాత ఇంకొంచెం, పెద్దవాడైనాక ఇంకా కొంచెం, అట్లా మనం ఈ ప్రాథమిక దశలోనే మీరు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కూలంకుషంగా పరిపూర్తిగా నేర్చుకుంటే మనం అప్పుడు చక్కగా భాషని అర్థం చేసుకుంటాం. అయితే ఈ గుణింతాలు, ఒత్తులు, దీర్ఘాక్షరాలు ఇవన్నీ కూడా మనం చక్కగా నేర్చుకుని పాఠంలోకి వెళ్ళాలంటే మొట్టమొదటి పాఠం మనం నేర్చుకోవాలి. ఈ మొట్టమొదటి పాఠంలో మనకి ఏంటంటే చదవండి, ఆలోచించి చెప్పండి అనేది మనకు ఉంటుంది. చదవండి, ఆలోచించి చెప్పండి ఇల్లు గేయాన్ని గురించి ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇల్లు అనేది ఉంది. ఇల్లు అనే దాంట్లో మనకి ఏముంది? ఇల్లు. ఏ అక్షరం ఉంది ఇక్కడ? ఇక్కడ ఏ అక్షరం ఉందని చెప్పండి.
లా కొనిస్తే లూకి లావొత్తు, ఇల్లు లూకి లావొత్తు. ఇదే అక్షరం ద్విత్వాక్షరం. అట్లాగే ఆ పదాలు మనం చెప్పేటప్పుడే లా కొనిస్తే లూకి లావొత్తు, ఇల్లు. అలాగే ఈ అనేది మామూలు అక్షరమే. ఇదేంటి వర్ణమాలలో అ ఆ ఈ అనేది దీర్ఘాక్షరం కాదు కాబట్టి ఇల్లు. తర్వాత మొగ్గ అని ఇచ్చారు, గాకి గావత్తి ఇచ్చారు ఇక్కడ. ఇదేంటి ద్విత్వాక్షరం, ఇది ద్విత్వాక్షరం. అట్లా ద్విత్వాక్షరాలతోటి సంయుక్తాక్షరాలతోటి మహాప్రాణాక్షరాలతోటి కూడా పదాలు ఏర్పడతాయి. ఇక్కడ ఇంటిలో వాతావరణం చక్కగా ఇచ్చారు. ఈ ఇల్లు వాతావరణం ఎలా ఉందంటే మామూలుగా తల్లి ఉంది, నాయనమ్మ ఉంది, తర్వాత తాతయ్య ఉన్నాడు, నాన్న ఉన్నాడు, అమ్మ వంట చేస్తూ ఉంది. ఇంటిలో ఏమేమి ఉన్నాయి వస్తువులు, మనకి వంట చేసిన పాత్రలు అన్నీ కూడా ఉన్నాయి. వాటిని చూసి మనం వాక్యాలు రాయగలగాలంటే మనం ఏం నేర్చుకోవాలి? పదాల కూర్పుని నేర్చుకోవాలి. కాబట్టి ఈ పదాలన్నిటితోటి మనం వాక్యాన్ని పూర్తి చేయాలంటే ముందు మీకు వర్ణమాల ఇవన్నీ కూడా బాగా వచ్చి ఉండాలి. ఈ వర్ణమాల ఎన్ని విధాలుగా మనం ఉపయోగించుకుంటే అంత ప్రయోగకారిగా ఉంటుంది. ఈ వర్ణమాలను బాగా నేర్చుకుని మనం పాఠాల్లోకి తరువాయి భాగం వెళ్ళిపోయాం. మనం ఏం చేద్దామంటే మనము ఈ నేర్చుకున్నటువంటి ఈ ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, మామూలుగా ఒత్తులు, వీటితోటి కొన్ని పదాలు నేర్చుకున్నాం కదా, మనకు అవగాహన ఉంది, మీకు అర్థమైపోయింది 7th క్లాస్లోనే. ఈరోజు మీకు మొదటి రోజు కాబట్టి మీ యొక్క జ్ఞానాన్ని పరిశీలించుకోవటానికి కొన్ని వర్డ్స్ నేను హోంవర్క్గా ఇస్తున్నాను. ఆ హోంవర్క్ మీరు ఇంటి దగ్గర ఏ అక్షరంకి ఏదొస్తే ఏమవుతుంది కొన్ని పదాలు ఇస్తాను, ఆ పదాలతోటి మీరు హోంవర్క్ చేసుకుని ఉంచండి. అయితే ఇక్కడ ఒత్తు పదాల్లో మీకేమిస్తున్నానంటే కాకి కావొత్తు, కాకి కావొత్తు, మాకి మావొత్తు, జాకి జావొత్తు, లాకి లావొత్తు. ఒత్తులు రాయండి. హోంవర్క్లో ఇంటి పనిలో ఇంటి పని ఒత్తులు ఇంటి పనిలో మీరు ఈ ఒత్తులు రాసి నేర్చుకొని రండి. అలాగే ద్విత్వాక్షర పదాలు, ద్విత్వాక్షరాలు. ఈ ద్విత్వాక్షరాల్లో పా, దీనికి ద్విత్వాక్షరాలు రాసుకుని రావాలి. పాకి ద్విత్వాక్షరం రాసుకొని రావాలి. నాకు ద్విత్వాక్షరం రాసుకొని రావాలి. వాకి ద్విత్వాక్షరం రాసుకొని రావాలి. సాకి ద్విత్వాక్షరం రాసుకొని రావాలి. ద్విత్వాక్షరాలు అంటే ఏమేమి చెప్పాను మీకు నేను, అవి గుర్తున్నాయి కదా. ఒక హల్లుకు ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరం అన్నాం. ఇప్పుడు పాకి ద్విత్వాక్షరాలు అంటే ఏమని చెప్పాను, ఒక హల్లుకు అదే హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరము అని అన్నా. ద్విత్వాక్షరము అని అంటే ఏంటి మీరు నేర్చుకున్నారు కదా. కాకి కా, గాకి ఘ, చాకి చ, వీటిని ద్విత్వాక్షరము అని అన్నాం. అటువంటి అక్షరాలే వీటిని నేర్చుకోండి. ద్విత్వాక్షరాలు అంటే ఏమన్నా నేను, ఒక హల్లుకి అదే హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరము. అలాగే సంయుక్తాక్షరాలు కూడా ఏమని చెప్పాను నేను, ఒక హల్లుకు సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని సంయుక్తాక్షరాలు అని నేను అన్నా. ఒక హల్లుకు వేరొక హల్లు రావాలి. అయితే ఇక్కడ మా అనే దాంట్లో మీకు మాకి వేరొక హల్లు పెట్టాలి.
సంయుక్తాక్షరం అంటే ఏమని చెప్పాను? ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానికి సంయుక్తాక్షరము. దీనికి సంయుక్తాక్షరం రాసుకుని రావాలి. మాకు సంయుక్తాక్షరం ఏంటి అది మీకు చెప్పాను కదా, అది మీరు రాసుకుని రావాలి. కాకి సంయుక్తాక్షరము, అలాగే వా, తర్వాత శా సంయుక్తాక్షరాలు రాసుకుని రండి. వీటి ద్వారా మనకి ద్విత్వాక్షరాలు అంటే ఏంటి, కాకి ఒత్తులేంటి, కా ఒత్తు, గా ఒత్తు, చా ఒత్తు, ద్విత్వాక్షరాలు అవి రాసుకుని రావాలి. ద్విత్వాక్షరాలు అంటే ఏమని చెప్పాను? ఒక హల్లుకి అదే హల్లు తోడైతే ద్విత్వాక్షరము. సంయుక్తాక్షరము అంటే ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని సంయుక్తాక్షరము అని మనం అంటాం. కాబట్టి ఈ మూడు మీరు ఇంటి దగ్గర రాసుకుని ఇంటి పని చేసుకుని మీరు రండి. తరువాత కాయలో మనం గేయాలు పాఠాల్లోకి వెళ్ళిపోదాం. ఏమని చెప్పాను? ఒక హల్లుకు అదే హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరము అని అన్నా. ద్విత్వాక్షరము అని అంటే ఏంటి మీరు నేర్చుకున్నారు కదా. కాకి కా, గాకి ఘ, చాకి చ, వీటిని ద్విత్వాక్షరము అని అన్నాం. అటువంటి అక్షరాలే వీటిని నేర్చుకోండి. ద్విత్వాక్షరాలు అంటే ఏమన్నా నేను? ఒక హల్లుకి అదే హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరము. అలాగే సంయుక్తాక్షరము, సంయుక్తాక్షరాలు కూడా ఏమని చెప్పాను నేను? ఒక హల్లుకు సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని సంయుక్తాక్షరాలు అని నేను అన్నా. ఒక హల్లుకు వేరొక హల్లు రావాలి. అయితే ఇక్కడ మా అనే దాంట్లో మీకు మాకి వేరొక హల్లు పెట్టాలి. సంయుక్తాక్షరం అంటే ఏమని చెప్పాను? ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానికి సంయుక్తాక్షరము. దీనికి సంయుక్తాక్షరం రాసుకుని రావాలి. మాకు సంయుక్తాక్షరం ఏంటి అది మీకు చెప్పాను కదా, అది మీరు రాసుకుని రావాలి. కాకి సంయుక్తాక్షరము, అలాగే వా, తర్వాత శా సంయుక్తాక్షరాలు రాసుకుని రండి. వీటి ద్వారా మనకి ద్విత్వాక్షరాలు అంటే ఏంటి? కాకి ఒత్తులేంటి, కా ఒత్తు, గా ఒత్తు, చా ఒత్తు, ద్విత్వాక్షరాలు అవి రాసుకుని రావాలి. ద్విత్వాక్షరాలు అంటే ఏమని చెప్పాను? ఒక హల్లుకి అదే హల్లు తోడైతే ద్విత్వాక్షరము. సంయుక్తాక్షరము అంటే ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని సంయుక్తాక్షరము అని మనం అంటాం. కాబట్టి ఈ మూడు మీరు ఇంటి దగ్గర రాసుకుని ఇంటి పని చేసుకుని మీరు రండి. తరువాత కాయలో మనం గేయాలు పాఠాల్లోకి వెళ్ళిపోదాం. అక్షరాలు అంటే ఏమేమి చెప్పాను మీకు నేను, అవి గుర్తున్నాయి కదా. ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరం అన్నాం. ఇప్పుడు పాకి ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరాలు అంటే ఏమని చెప్పాను? ఒక హల్లుకు అదే హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరము అని అన్నాం. ద్విత్వాక్షరము అని అంటే ఏంటి మీరు నేర్చుకున్నారు కదా. కాకి కా, గాకి ఘ, చాకి చ, వీటిని ద్విత్వాక్షరము అని అన్నాం. అటువంటి అక్షరాలే వీటిని నేర్చుకోండి. ద్విత్వాక్షరాలు అంటే ఏమన్నా నేను? ఒక హల్లుకి అదే హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరము. అలాగే సంయుక్తాక్షరము, సంయుక్తాక్షరాలు కూడా ఏమని చెప్పాను నేను? ఒక హల్లుకు సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని సంయుక్తాక్షరాలు అని నేను అన్నా. ఒక హల్లుకు వేరొక హల్లు రావాలి. అయితే ఇక్కడ మా అనే దాంట్లో మీకు మాకి వేరొక హల్లు పెట్టాలి. సంయుక్తాక్షరం అంటే ఏమని చెప్పాను? ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానికి సంయుక్తాక్షరము. దీనికి సంయుక్తాక్షరం రాసుకుని రావాలి. మాకు సంయుక్తాక్షరం ఏంటి అది మీకు చెప్పాను కదా, అది మీరు రాసుకుని రావాలి. కాకి సంయుక్తాక్షరము, అలాగే వా, తర్వాత శా
సంయుక్తాక్షరాలు రాసుకుని రండి. వీటి ద్వారా మనకి ద్విత్వాక్షరాలు అంటే ఏంటి, కాకి ఒత్తులేంటి, కా ఒత్తు, గా ఒత్తు, చా ఒత్తు, ద్విత్వాక్షరాలు అవి రాసుకుని రావాలి. ద్విత్వాక్షరాలు అంటే ఏమని చెప్పాను, ఒక హల్లుకి అదే హల్లు తోడైతే ద్విత్వాక్షరము. సంయుక్తాక్షరము అంటే ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని సంయుక్తాక్షరము అని మనం అంటాం. కాబట్టి ఈ మూడు మీరు ఇంటి దగ్గర రాసుకుని ఇంటి పని చేసుకుని మీరు రండి. తరువాత కాయలో మనం గేయాలు పాఠాల్లోకి వెళ్ళిపోదాం. ఏమని చెప్పాను, ఒక హల్లుకు అదే హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరము అని అన్నా. ద్విత్వాక్షరము అని అంటే ఏంటి మీరు నేర్చుకున్నారు కదా, కాకి కా, గాకి ఘ, చాకి చ, వీటిని ద్విత్వాక్షరము అని అన్నాం. అటువంటి అక్షరాలే వీటిని నేర్చుకోండి. ద్విత్వాక్షరాలు అంటే ఏమన్నా నేను, ఒక హల్లుకి అదే హల్లు తోడైతే దానిని ద్విత్వాక్షరము. అలాగే సంయుక్తాక్షరము, సంయుక్తాక్షరాలు కూడా ఏమని చెప్పాను నేను, ఒక హల్లుకు సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని సంయుక్తాక్షరాలు అని నేను అన్నా. ఒక హల్లుకు వేరొక హల్లు రావాలి. అయితే ఇక్కడ మా అనే దాంట్లో మీకు మాకి వేరొక హల్లు పెట్టాలి. సంయుక్తాక్షరం అంటే ఏమని చెప్పాను, ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానికి సంయుక్తాక్షరము. దీనికి సంయుక్తాక్షరం రాసుకుని రావాలి. మాకు సంయుక్తాక్షరం ఏంటి అది మీకు చెప్పాను కదా, అది మీరు రాసుకుని రావాలి. కాకి సంయుక్తాక్షరము, అలాగే వా, తర్వాత శా సంయుక్తాక్షరాలు రాసుకుని రండి. వీటి ద్వారా మనకి ద్విత్వాక్షరాలు అంటే ఏంటి, కాకి ఒత్తులేంటి, కా ఒత్తు, గా ఒత్తు, చా ఒత్తు, ద్విత్వాక్షరాలు అవి రాసుకుని రావాలి. ద్విత్వాక్షరాలు అంటే ఏమని చెప్పాను, ఒక హల్లుకి అదే హల్లు తోడైతే ద్విత్వాక్షరము. సంయుక్తాక్షరము అంటే ఒక హల్లుకు వేరొక హల్లు తోడైతే దానిని సంయుక్తాక్షరము అని మనం అంటాం. కాబట్టి ఈ మూడు మీరు ఇంటి దగ్గర రాసుకుని ఇంటి పని చేసుకుని మీరు రండి. తరువాత కాయలో మనం గేయాలు పాఠాల్లోకి వెళ్ళిపోదాం.